Hi, hello friends. Today we are going to discuss about the state eligibility test mathematics. State level eligibility test. This is eligibility. I am talking about the set for mathematics students. స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాయాలనుకునే వాళ్ళకి 55% మనకి ఎంఎస్సీలో వచ్చి ఉండాలి. సో అది యాక్చువల్గా ఎవ్రీ 6 monthsకి నోటిఫికేషన్ పడుతుంటుంది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక మనకి టీజీ సెట్ అని కండక్ట్ చేస్తున్నారు. కంబైన్ స్టేట్లో ఉన్నప్పుడు ఏపీ సెట్గా చేస్తున్నారు. మ్యాథమెటిక్స్కి ప్రిపేర్ కావాలనుకునే వాళ్ళు సపరేట్గా మనకు సిఎస్ఆర్ గేట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం సపరేట్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. మీకు సిఎస్ఆర్ గేట్ సేమ్ సిలబస్ ఉంటుంది. సిఎస్ఆర్ సిలబస్ మనకి సెట్లో కూడా ఉంటుంది. సేమ్ సిలబస్ ఉంటుంది. కాకపోతే పేపరు మనకి సిఎస్ఆర్ నెట్కి కొద్దిగా టఫ్ ఉంటుంది. ఇది స్టేట్ ఎలిజిబిలిటీ కాబట్టి అంత టఫ్ ఉండకపోవచ్చు. సో మీకు ఉస్మాన్ యూనివర్సిటీ ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్స్ చదవాల్సి వస్తుంది. దీంట్లో పర్టికులర్గా మీకు సిలబస్ని మీరు థియరిటికల్గా ప్రాబ్లమేటిక్గా డివైడ్ చేసుకొని చదవాల్సి వస్తుంది. థియరిటికల్గా చూస్తే మీకు ఆల్జిబ్రా, లీనియర్ ఆల్జిబ్రా, కాంప్లెక్స్ అనాలిసిస్ ఇవి చూసుకోవాల్సి వస్తుంది. అనాలిసిస్, రియల్ అనాలిసిస్ ఈ 4ని ఒక పార్ట్లో తీసుకోవాలి. నెక్స్ట్ పార్ట్లో ప్రాబ్లమేటిక్ కేసులో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఓడి అంటారు కానీ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, పీడిఈ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇంటగ్రల్ ఈక్వేషన్ అండ్ సిఓవి, న్యూమరికల్ అనాలిసిస్. మనకి స్టాటిస్టిక్స్ పార్ట్ ఉంటుంది. అది నో నీడ్ టు ప్రిపేర్ ఫర్ మ్యాథమెటిక్స్ క్యాండిడేట్స్. ఎందుకంటే మనకి స్టాట్స్కి మ్యాథ్స్కి కంబైన్డ్గా ఉంటుంది సిలబస్. ఆ స్టాట్స్ పార్ట్ని మీరు కంప్లీట్గా వదిలేయచ్చు. మెకానిక్స్ కూడా ఉంటుంది, అది కూడా వదిలేయచ్చు. ఈ పార్ట్ ఇందులో ఈ 4+4 ఇవి చూసుకుంటే మీకు కంపల్సరీ మీకు సెట్ క్వాలిఫై కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆల్జిబ్రా, లీనియర్ ఆల్జిబ్రా, కాంప్లెక్స్ అనాలిసిస్, రియల్ అనాలిసిస్ ఈ 4 ఇంటగ్రల్ ఈక్వేషన్, సిఓవి, ఓడిఈ, పీడిఈ, న్యూమరికల్ అనాలిసిస్. మీకు ఉస్మాన్ యూనివర్సిటీ ప్రిస్క్రైబ్ టెక్స్ట్ బుక్స్ ఆల్జిబ్రాకి మీకు పిబి భట్టాచార్య ఉంటుంది, అది చదవాల్సి వస్తుంది. రియల్ అనాలిసిస్కి రుడిన్ ఉంటుంది, వాల్టర్ రుడిన్, అది చదవాల్సి వస్తుంది. కాంప్లెక్స్ అనాలిసిస్కి చర్చిల్ బుక్ ఉంటుంది, యూ షుడ్ రీడ్ దట్ వన్. అండ్ లీనియర్ ఆల్జిబ్రా అది హాఫ్మన్ కుంజ్ టెక్స్ట్ బుక్ ఉంటుంది. ఆర్ఎల్స్ శ్యామ్ సిరీస్ 3000 సాలిడ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఎనీ డిగ్రీ బుక్ చదవాల్సి వస్తుంది. ఇంటగ్రల్ ఈక్వేషన్ క్రష్నో 3 authors ఉంటుంది. సిఓవి యూ షుడ్ రీడ్ ఎనీ ఇండియన్ టెక్స్ట్ బుక్ ఆర్ నోట్బుక్ కూడా చూసుకోవచ్చు. మీరు రన్నింగ్ నోట్బుక్ కూడా యూజ్ అవుతుంది. పీడీకి వచ్చేసరికి అమర్నాథ్ ఉంటుంది, రాయసింగానే ఉంటుంది. ఓడిఈ కూడా రాయసింగానే చూడాలి. లక్ష్మీకాంత్, డిఓ రాఘవేంద్ర లక్ష్మీకాంత్ కూడా చూడాల్సి వస్తుంది. అది న్యూమరికల్ అనాలిసిస్ జైన్ అండ్ అయ్యంగార్ చూడాల్సి వస్తుంది. సో ఇవి ఉస్మాన్ యూనివర్సిటీ ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్స్. ఇవి అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్ మీకు ఎనీ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ కోచింగ్ సెంటర్ మెటీరియల్ చూసుకోవాల్సి వస్తుంది. అవి ఆ మెటీరియల్ ప్లస్ ఇవి అనాలిసిస్కి వచ్చేలాగా మీకు ఎన్పి బాలే గోల్డెన్ సిరీస్ అది చూడాల్సి వస్తుంది. తర్వాత సవితా అరోరా కూడా యూజ్ అయ్యింది, రుడిన్ పక్కా చూడాలి. కాంప్లెక్స్ అనాలిసిస్ జయన్ శర్మ, శ్యామ్ సిరీస్ ఇవన్నీ చూడాల్సి వస్తుంది. హెచ్ఎస్ కసానా, పొన్నుస్వామి ఇవి చూడాలి. చర్చిల్ మెయిన్ చూడాలి. ఆల్జిబ్రాకి వచ్చేసరికి మోడర్న్ ఆల్జిబ్రా వేఆర్ వైశిష్టం ఉంటుంది, అరిస్టిన్ ఉంటుంది, గాలియన్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్ అండ్ యూ షుడ్ రీడ్ పిబి భట్టాచార్య ప్రిస్క్రైబ్ టెక్స్ట్ బుక్. సో నెక్స్ట్ ఆల్జిబ్రా అయిపోయింది, అనాలిసిస్, న్యూమరికల్ అయిపోయింది, పీడీ అయిపోయింది, ఓడి అయిపోయింది, లీనియర్ ఆల్జిబ్రా. దీస్ ఆర్ ద టెక్స్ట్ బుక్స్. ఈ టెక్స్ట్ బుక్ తీసుకొని ఇవి ఓల్డ్ పేపర్స్ 5 years తీసుకొని ప్రిపేర్ అయితే మీకు సెట్ సాధించడం అంత పెద్ద కష్టమేం కాదు. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
థ్యాంక్ యూ.